చేస్తాం. మన చిన్న కోట్ల కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు గ్రామాలకు వీధులు సందులు గొంతులు తిరిగి చూసి వచ్చిన అంత పేదరికం ఉంది. కానీ పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే ప్రతి చర్యను తీసుకొస్తాం. మనం గెలిచిన తర్వాత మన గ్రామంలో ముందు గ్రామ సభ పెట్టి ఒక్కొక్క సమస్య ఏముందో చూసి పింఛన్ రాని అమ్మా చెల్లా ఉంటే పెన్షన్లు ఇప్పించి చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇప్పించి అక్క చెల్లెలకు అండగా నిలబడి చేస్తాం. పరిహారం కూడా చెల్లించే ప్రయత్నం చేస్తాను. ఇవాళ నాకు మీరు అందరూ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ఆదిరామాన్ని చూపించినందుకు మీ రుణం తీర్చుకుంటానని మీరు ఆశీర్వదించండి. మీ రుణం నేను తీర్చుకుంటానని తెలియజేసుకుంటూ ఇంకొకసారి గ్రామస్తులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.